guys, welcome back to my channel. I am back with another video. So basically రీసెంట్గానే మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు పెళ్ళయింది. సో వీఆర్ క్లోజ్ టు దట్ ఫ్యామిలీ. అందుకే మేము దగ్గరుండి విట్నెస్ చేసామన్నమాట. ఇది ఒక నార్త్ ఇండియన్ వెడ్డింగ్. సో దాంట్లో ఉన్న రిచువల్స్ వాళ్ళు ఎలా చేస్తారో మన దాంట్లో డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. వాళ్ళ పెళ్ళి పొద్దున్న ఆర్ ఆఫ్టర్నూన్ అవ్వదు, వాళ్ళ పెళ్ళి రాత్రి 2 o'clock 3 o'clock అలా అవుతుంది అన్నమాట. సో అలాంటిది. సో నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇట్స్ లైక్ సొంత ఫ్యామిలీ పెళ్ళి అన్నట్టుగా. ఇది ఫస్ట్ ఈవెంట్, దీన్ని తిలక్ సెరమనీ అంటారు. ఇది జరిగాకనే మనము అన్ని పెళ్లి కొడుకు చేయడమైనా కానీ మిగతా ఫంక్షన్స్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ ఏమవుతుందంటే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అయినా కానీ తమ్ముడు అయినా కానీ వచ్చి గ్రూమ్కి బొట్టు పెడతారు. బొట్టు పెట్టి మన ఫ్యామిలీకి వస్తున్నారని చెప్పి ఇట్లా వెల్కమ్ చేస్తున్నట్టు అనమాట దీని అర్థము. సో మన దాంట్లో ఆడపడుచుకి ఇస్తాము, సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్లో ఆడపడుచుకుంటుంది, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ చూస్తే వదిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ మెన్ వచ్చారన్నమాట. నాకు వీళ్ళ దాంట్లో నచ్చేది ఏంటంటే డౌరీ అనేది ఉండదు, మనకి ఏమైనా ఇవ్వాలంటే ప్రేమతో ఇచ్చుకోవచ్చు. కానీ నేను చూసుకుంటే చాలా అన్నీ లైక్ బయట ఎక్కడా తక్కువ చేయలేదు యాక్చువల్లీ. ఇవ్వడంలో కూడా వాళ్ళ ప్రేమతో వాళ్ళ కూతురికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో అన్నీ ఇచ్చారు. నాకు అది చాలా బాగా నచ్చింది. సో సాటర్డే రోజు ఇలా హల్దీ పెట్టుకున్నారన్నమాట. మేము దానికోసమని చిన్నగా ఉన్న వాటిల్లో మేము ఈ డెకరేషన్ చేసామన్నమాట. నేను మా అక్క మా మమ్మీ ముగ్గురం కలిసి ఇంకా ఒక ప్లానింగ్ ఇలా అనుకొని చేసాము. డిఎంఈ ఫర్ ఈవెంట్స్. ఇప్పుడు మెహందీ పెట్టుకుంటాను. యాక్చువల్లీ మొత్తం లాస్ట్ టైం వాళ్ళ దాంట్లో ఒక పూజ ఉండే, ఆ పూజ తర్వాత హల్దీ చేశారు. అది కూడా ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసాము. दोनों हाथ से अच्छा उठाओ, मम्मी को उठा लो, मम्मी को सेवा करेंगे, आप सेवा करेंगे, अमल करने बेटा बोल लो, अरे बोल रहे भाई नहीं सुनिए, सुनने में नहीं आ रहे, जोर से बोलो जरा जोर से बोल, सबको सुनने में आना। तो ये एक ही भाभी है क्या, दूसरी भाभी को बुलाना? अभी यहाँ की लास्ट कितने हो गए? వెన్యూకి రీచ్ అయిపోయి కార్ అక్కడ పార్క్ చేసి మళ్ళీ మేము బస్ ఎక్కి ఒక స్టాప్ నుంచి భారత్ తీద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని అక్కడి నుంచి మేము భారత్ కోసం వెయిట్ చేసి స్టార్ట్ అయ్యాము. నేను మేకప్ వేసుకొని మంచి పని అయింది. ఎంత డాన్స్ చేసినా నా మేకప్ పోలేదు. ఐ వాజ్ సో హ్యాపీ. ఫంక్షన్ హాల్ లోపలికి తీసుకొని వెళ్ళే ముందు కూడా ఒక చిన్న పూజ చేసి అప్పుడు బొట్టు పెట్టి లోపలికి తీసుకొని వెళ్తారు అన్నమాట. అదే ఇక్కడ చేస్తున్నారు.
బ్లాగ్కి ఎంతమంది పడతారంటే చూడంగానే షాక్ అయిపోయాను నేను. ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 20 ఉంటారు అనుకుంటా. అందరూ ఇలా గ్యాంగ్లా ఫామ్ అయ్యారు. సో దుల్లా ఈజ్ ఆన్ ద స్టేజ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దుల్హన్. అప్పుడు వరకు మా చూడు మేము ప్రమోట్ చే मेरे YouTube चैनल पे प्लीज सब्सक्राइब ओके नहीं मैं बोलती हूँ मैं और मेरा मामा ले रहे ब्लॉग हेलो so we are the photographers here let's go यस लेट्स गो again the one who was dancing can't help the one who was dancing and on my previous vlog I'm the very famous the famous my very famous cousin done we are going home actually pelli avaledu pelli ikkada 2 o'clock ఉంటుంది నాకు నిద్ర వస్తుంది so we are going home mummy kuda vachipoyindi tired she's tired ఇంతకీ నేను చెప్పడం మర్చిపోయా, ఇలాగా నేను రెడీ అయ్యాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. బాయ్, క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ బ్లాగ్.